హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు రాజకీయాల్లో తన బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. అయితే పవన్ రీసెంట్ గా హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మనకు తెలుసు, ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ సమయంలో నిర్మాత రత్నంపై పవన్ ప్రశంసలు కురిపించారు. ఆయన మంచి ప్రొడ్యూసర్ అని కొనియాడారు. ఈ క్రమంలోని ఆంధ్రప్రదేశ్ ఎఫ్డీసీ చైర్మన్ గా నిర్మాత ఏఎం రత్నం పేరును ప్రతిపాదించినట్లు ప్రీ రిలీజ్ వేదికపై పవన్ చెప్పారు. ఇక పవన్ ప్రతిపాదించారంటే దానికి తిరుగులేదని, పక్కా రత్నం ఎఫ్డీసీ చైర్మన్ అవుతారని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. ఆయన ఎంపిక లాంఛనమే అని కూడా ప్రచారం సాగింది. అయితే తాజాగా ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రముఖ హీరో, తెలుగుదేశం పార్టీ హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ రేసులోకి మరో నిర్మాత పేరును తీసుకొచ్చారు. బాలకృష్ణ ఈ పదవికి మరొకరి పేరును ప్రతిపాదించారని సమాచారం అందుతోంది. అయితే బాలయ్య ప్రతిపాదించింది కూడా సమర్థుడైన వ్యక్తనే అంటున్నారు. కానీ ఆ నిర్మాత పేరు మాత్రం ఇంకా తెరపైకి రాలేదు. మరి ఈ పదవికి ప్రభుత్వం ఎవరిని ఫైనల్ చేస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.